లడాక్ ఉమింగ్లా పాస్లో రైడ్ చేసిన తొలి హైదరాబాద్ ఉమెన్గా నిలిచిన హారికను అభినందించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది హారిక. 5 రోజుల ప్రయాణంలో వందల కిలోమీటర్ల నిర్మానుష్య రోడ్లపై బైక్ రైడ్ చేశారని తెలిపారు రైడర్ హారిక. ఎముకలు కొరికే చలిలో విపత్కర పరిస్థితులను తట్టుకొని 1200 కిలోమీటర్లు రైడ్ చేశారన్నారు. మరోవైపు ఆక్యుపంక్చర్ డాక్టర్గా సేవలు అందిస్తున్నారు హారిక. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ ద ఫస్ట్ విమెన్ ఫ్రమ్ తెలంగాణ టు డూ ఉమింగ్లా పాస్ సోలో రైడ్ అనమాట. ఆ విషయం సార్కి తెలియగానే ఆయన చాలా మంచిగా స్పందించి నా ఫస్ట్ ఆర్టికల్ వెలుగులోనే వచ్చింది. సో ఆయన ఎంకరేజ్ చేశారనమాట. అందుకనే ఆయన చేతుల మీదుగా తీసుకోవాలి అనుకుని ఈరోజు వచ్చి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్ ఆయన చేతుల మీదుగా తీసుకున్నాను నేను. ఆ పాస్ అనేది వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పాస్. అది లదాఖ్లో ఉంది. 19,024 ఫీట్లో ఉందన్నమాట. సో యూజువల్లీ అది టఫ్ టెరైన్, గ్రూప్ ట్రావెల్ ఎక్కువ చేస్తారు. సో నేను అది సోలోగా చేశాను. అండ్ పైగా తెలంగాణ బాన్ నేనే ఫస్ట్ అనమాట. అందుకని ఈ రికార్డ్ వచ్చింది నాకు. యాక్చువల్లీ నాకు సొంతగా బైక్ లేదు. సో నేను వెళ్ళి అక్కడ బైక్ రెంట్కి తీసుకుని వెళ్ళాను. అంటే నేషనల్ హైవే వరకు బాగానే ఉంటుంది, కానీ హాన్లీ అని ఒక ప్లేస్ వస్తుంది మధ్యలో. అక్కడ కొంచెం ఇసుక గాలి వచ్చినప్పుడు ఇసుక రోడ్ మీద పడిపోయి అలా కొంచెం అది కష్టంగా ఉంటుంది. ఇసుకలో స్కిడ్ అయ్యి పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ హాన్లీ నుంచి ఉమింగ్లా రఫ్లీ ఒక 95 కిలోమీటర్స్ అలా ఉంటుంది. దానికేమో మొత్తం 16,000 to 19,000 ఫీట్లో వెళ్తాం కాబట్టి మన బైక్ ఫస్ట్ సెకండ్ గేర్ కంటే ఎక్కువ వెళ్ళలేమన్నమాట. అండ్ అది చాలా కొంచెం స్టీప్గా ఉంటాయి ఆ వ్యాలీ రోడ్స్ అన్నీ. సో నాకు ఫియర్ ఆఫ్ హైట్స్ కూడా ఉండడం వల్ల నేను అది చాలా టైం తీసుకుని దిగేటప్పుడు చాలా టైం తీసుకుని దిగి అలా ఉమింగ్లా రీచ్ అయ్యాను. అక్కడ చలిగాలులు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆ చలిగాలుల వల్ల నా రైట్ హ్యాండ్ అండ్ లో ఆక్సిజన్ లెవెల్స్ వల్ల నా రైట్ హ్యాండ్ ఫ్రీజ్ అయిపోయింది అనమాట పైకి వెళ్ళినప్పుడు. సో అది దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాల్సి వచ్చింది. అంటే బ్రేక్స్ రైట్తోనే వేస్తాం కాబట్టి ఈ చేయి పెద్దగా పని చేయకపోవడం వల్ల కొంత బాగానే కష్టపడ్డాను. అంటే నా ఫ్రెండ్స్ ఒక 2 years బ్యాక్ గ్రూప్స్లో వెళ్ళేసి వచ్చారు అక్కడికి. వాళ్ళు డిస్క్రైబ్ చేసినప్పటి నుంచి ఉమింగ్లా పాస్ చూడాలి అన్న కోరిక ఉన్నింది. సో అలా ఇది అనుకోకుండా చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇలాంటి టెరైన్స్లో గ్రూప్స్గా వెళ్ళడం బెటర్. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే బైక్ రిపేరీ షాప్స్ అనేవి అలాంటివి ఏవి ఉండవు. అసలు జనాభా చాలా తక్కువ ఉంటారు ఆ రోడ్ మీద. హాన్లే మధ్యలో ఒక్క ఊరు వస్తుంది కొంచెం పెద్దది, మిగతా అన్నీ చిన్నవి, జనాలు ఉండరు. సో ఏదైనా అయితే బైక్స్కి కష్టమే. అందుకని యూజువలీ గ్రూప్లోనే ట్రావెల్ చేస్తారు. ఎందుకో నాకు అది ఒంటరి ప్రయాణం చేయాలి అన్న థాట్తోనే వెళ్ళాను నేను. అలా వెళ్ళి చేరుకున్నాను నేను. మధ్యలో అంటే అది హాన్లే దగ్గర ఇసుక రోడ్ మీద పడి ఆల్మోస్ట్ స్కిడ్ అయి పడబోయాను. లక్కీలీ పడకుండా బైక్ ఆగింది కాబట్టి బైక్ని స్టాప్ చేయగలిగాను నేను. అప్పుడు కొంచెం కష్టంగా ఉండింది, ఎందుకంటే అది బైక్ లేపడానికి వాటికి అంటే ఇంకెక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కానీ అవి ఏమీ ఉండవు. ఏమైనా అయితే చాలా డెజర్టెడ్గా ఉంటాయి ఆ ఏరియాస్ అన్నీ. సో మనం చాలా జాగ్రత్తలు తీసుకొని నడపాలి. అండ్ మెడికల్ కిట్ అండ్ ఆక్సిజన్ కూడా తీసుకెళ్ళాను నేను. ఒకవేళ ఉమింగ్లా రీచ్ అయ్యాక అక్కడ ఏమైనా బ్రీతింగ్ ఇష్యూస్ వస్తే ఆ లో ఆక్సిజన్ లెవెల్స్ వల్ల అని. సో అలా ఆక్సిజన్ కూడా తీసుకెళ్ళాను. బట్ లక్కీలీ అది వాడాల్సిన అవసరం రాలేదు.